బాలాఘాట్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో 4 మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో 3 మహిళా మావోయిస్టులు ఉన్నారు. మధ్యప్రదేశ్ బాలాఘాట్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో 4 మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో 3 మహిళా మావోయిస్టులు ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రవీణ్, చెప్పండి, ఎన్కౌంటర్ కి సంబంధించిన పూర్తి వివరాలు. ఇప్పటికే మావోయిస్టు ప్రభావితమైనటువంటి ప్రాంతాలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆయా ప్రాంతాలను ఇప్పటికే రెడ్ జోన్ లుగా గుర్తించారు. కాబట్టి మధ్యప్రదేశ్ లో కూడా ఇటు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో దట్టమైనటువంటి అడవులు ఉండడం వల్ల ఆ ప్రాంతంలో ఛత్తీస్గఢ్ నుండి మధ్యప్రదేశ్ వైపు ఈ మావోయిస్టు వెళ్లారనేటువంటి సమాచారంతో అక్కడ కుంబింగ్ నిర్వహించడం జరిగింది. బాలాఘాట్ జిల్లాలో ఇటు మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరగడంతో 4 మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్ లో మృతుల్లో 3 మహిళా మావోయిస్టులు మృతి చెందినట్లు ప్రస్తుతం అయితే మనకు సమాచారం అందుతుంది. మనం చూస్తాం, గడిచినటువంటి 2 నెలలుగా ఛత్తీస్గఢ్ లో ఈ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఎంతో వందల మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో జరిగినటువంటి ఎదురుకాల్పుల్లో కూడా 4 ప్రాణాలు కోల్పోయారు. ఇంకా కూంబింగ్ కొనసాగుతుంది. ఈ రోజు సాయంత్రం, రేపు ఉదయం వరకు కూడా ఈ కూంబింగ్ పూర్తి అయితే తప్ప ఎంతమంది ప్రాణాలు కోల్పోయారనేటువంటి సమాచారం రేపు ఉదయం తెలిసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది.